బిగ్ బాస్ 4 ఫేమ్ సోహెల్ తల్లి. సోహెల్ ఒక నటుడు. తెలుగు సినిమాల్లో మిస్టర్ ప్రెగ్నెంట్‌తో పాటు కొత్త బంగారు లోకం అనేటువంటి సినిమాలో సైతం నటించాడు. వారికి వియోగం వచ్చింది. గత కొంతకాలం నుంచి కిడ్నీ ఆహ్, పేషెంట్‌గా ఉన్నటువంటి ఆ తల్లి ఆహ్, మృతి చెందింది. విషాద ఘటన ఉంది. ప్రస్తుతం మనం కరీంనగర్‌లో ఉన్నటువంటి కాన్పూరా ఏరియాలో ఉన్నాము. కాన్పూరాలో ఇక్కడంతా కూడా బంధువులు, మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సోహెల్‌కి ఒక సోదరుడున్నారు. తండ్రి ఉన్నారు. అలాగే 'బిగ్ బాస్' ఫేమ్ హీరో సోహెల్ ఇంట విషాదం నెలకొనడంతో వివిధ ప్రాంతాల నుంచి సానుభూతి పవనాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలం నుంచి కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధితో ఆమె డయాలసిస్ పేషెంట్‌గా మారిండ్రు. మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె కన్ను మూశారు. దీంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారిని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. సోహెల్ కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఒక్కసారిగా 'బిగ్ బాస్' షోతోని వారంతా కూడా ఫేమ్‌లోకి వచ్చాడు. ఆయన తర్వాత సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. సినిమా అవకాశాలు పర్టిక్యులర్‌గా 'కొత్త బంగారు లోకం' అనేటువంటి సినిమాతో వెలుగులోకి వచ్చారు. 'బిగ్ బాస్ 4' తర్వాత 'లక్కీ లక్ష్మణ్', 'ఆర్గానిక్ మామ', 'హైబ్రిడ్ అల్లుడు', 'మిస్టర్ ప్రెగ్నెంట్', 'బూట్‌కట్ బాలరాజు' వంటి వరుస సినిమాలతో హీరోగాను గుర్తింపు వచ్చింది. మొత్తం మీద ఇటీవల కాలంలోనే ఎవరైతే సోహెల్ పెద్దమ్మ వాళ్ళ తల్లి యొక్క సోదరి సైతం మృతి చెందినటువంటి ఘటన మరవక ముందే ఆమె మృతి చెందినటువంటి ఘటన తలుచుకుంటున్నారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఆయన సోహెల్ కుటుంబంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అతనికి మాతృ వియోగం వచ్చింది. వాళ్ళ తల్లి మృతి చెందినటువంటి ఘటన. ఇప్పుడు సోహెల్ అంటే అందరికీ పరిచయమే. ఎందుకంటే బిగ్ బాస్ సెలబ్రిటీ ఆయనే. సోహెల్ వల్ల ఇవాళ మధ్యాహ్నం వాళ్ళ తల్లి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆమె గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ వాయుతో బాధపడుతుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం చనిపోవడంతో మాకు కరీంనగర్ ఖాన్పురాకి తేవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సోహెల్ ఎప్పుడు మా అందరితోని, మా హుసేనిపుర కానీ ఖాన్పుర కానీ అందరితోని కలిసిమెలిసి ఉండేటోరు. ఇవాళ అని కొంచెం బాధగా ఉంటే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. యాక్చువల్గా అందరితోని మంచిగా ఉండేటోరు. వాళ్ళ తల్లి కూడా ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ ఇల్లు ఉంది కాబట్టి ఆమె కూడా చాలా అందరితోని సున్నితంగా అందరితోని వ్యవహరించేది ఆమె. కాబట్టి ఇవాళ ఇవాళ సోహెల్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ తల్లి చనిపోయింది. వాళ్ళ తమ్ముని వాళ్ళని చూస్తే ఎప్పుడు మాతో నవ్వుతోని మాతో ఆనందంగా గడిపే రోజులు ఇవాళ గుర్తుకొచ్చింది అనిపిస్తుంది. కాబట్టి అతనికి, వాళ్ళ తల్లికి, వాళ్ళందరికీ మంచికి శాంతి కోరాలని అదొక్కటి కోరుకుంటున్నాను. మొత్తం మీద విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉంటూ ఎప్పుడొచ్చినా సరదాగా పలకరిస్తూ అందరితో కూరుకుపోవడంతో ఎవరు తట్టుకోలేకపోతున్నారు. స్థానిక నాయకులు, స్థానికులందరూ కూడా, మిత్రులందరూ కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక మిత్రుడు ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు? సోహెల్కి తల్లి మృతి చెందింది. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి ఘటన జరిగింది. ఆయన కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. బిగ్ బాస్లో చాలా పేరు సంపాదించిన సోహెల్ గారికి మేము కూడా చాలా సపోర్ట్ చేసాం. అప్పట్లో మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. చాలా మంచి మనస్తత్వం ఉన్న మనిషి. మా వాడకు కూడా మాకు చెందిన ఆయన కాబట్టి మాకు కూడా కొంచెం ప్రౌడ్ ఉండే. మేము కూడా ప్రౌడ్గా చెప్పుకుంటే సోహెల్ అన్న మా వాడ ఆయన కరీంనగర్లో ఉంటాడు. వాళ్ళ అమ్మ చనిపోవడం చాలా దురదృష్టకరం. మాకు కూడా కొంచెం షాకింగ్ ఉన్నది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా షాక్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అమ్మ ఆత్మకు శాంతి కలిగించాలని దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి, మాటలు మాకు రావట్లేదు, విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి యొక్క కుటుంబానికి మనోధైర్యం కల్పించాలి, వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక్కసారిగా ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోవడంతో త్వరలోనే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బాధ నుంచి కోలుకోవాలి, వారికి మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.